బేస్డ్ స్టోరీ అండి ఇది. ప్రేమ కథ లేకపోతే ఇది ఒక అమ్మాయికి సంబంధించిన కథ, ఒక అబ్బాయికి సంబంధించిన కథ అనేది మీరు చదివిన తర్వాత నాకు చెప్పండి. ఈ కథ పుస్తకంగా రాకముందు అమ్మడేలో రిలీజ్ అయింది, స్లోగా వెళ్తుంది. ఒక మైండ్లో ఉన్నది ఏంటంటే ధీరస మీదే ఒక పర్సనల్ బుక్ నాకు సంబంధించి చాలా ఇష్టపడి రాసుకున్న పుస్తకము. ఈ అందులో అబ్బాయి క్యారెక్టర్ పేర్లు అయితే చెప్పచ్చు అనుకుంటా, నీర్జా బెనర్జీ అండ్ నిశాంత్ మాధవ్ రెడ్డి. సో నేను చాలా ఇష్టపడి రాసుకున్న పాత్రలు ఇవి రెండు. సో నేను ఏమనుకున్నానంటే 10 మందికి చెప్పండి, ఎందుకు నచ్చిందో చెప్పండి, ఏం నచ్చిందో చెప్పండి, కానీ కొన్ని ముఖ్యమైన ఉంటాయి కదా అవి మాత్రం బయటకు పెట్టద్దు. అలాగే ప్రతి రచయితకి ఒక చిన్న పిచ్చి ఉంటుంది, కొన్ని పెట్టుకుంటారు అనమాట. పుస్తకం మొత్తంలో వాళ్ళకి నచ్చిన కొన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఇవి చదివే వాళ్ళు కనిపెడతారా లేదా చూద్దామని చెప్తారు. నేను ఆల్రెడీ ఫస్ట్ పుస్తకం సక్సెస్ మీట్కి వచ్చినప్పుడే చెప్పాను, నా సెకండ్ పుస్తకంలో పాత్రలు 2 ఫస్ట్ పుస్తకంలో ఉంటాయని చెప్పాను. ఒకసారి అమ్మడేరికి వెళ్ళి చూసుకోండి, నిశాంత్ మాధవ్ రెడ్డి ఉంటారు, నీర్జా బెనర్జీ కూడా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు చదువుకోండి. అలాగే సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. నేను ఇంకా ఎక్కువ తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది అనుకుంటా. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే Q&Aకి వదిలేస్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు మీ, ఆల్ ద బెస్ట్ టు శ్వేత, అండ్ హ్యాపీ రీడింగ్ టు ఎవ్రీవన్. చదివి నాకు ఎలా ఉందో చెప్పండి ప్రతిసారి. ఇలాగే రవి మంత్ర గారి రెండో ఒక సీన్ ఉంటుంది కదా, చారిక స్పీచ్ ఇచ్చేది కూడా ఆయన. చిత్రాన్ని చూసుకొని వెళ్తాం కదా ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో. సో ఆమె ఒక మాట అన్నదన్నమాట,